ఈరోజు మనం జనగామ జిల్లాలో ఉన్నాము. మనతోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌కి జనగామ జిల్లా బాస్‌గా ఉన్నటువంటి తీగల సిద్ది మల్లయ్య గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి తాళ్ళ వెంకట్ మల్లారెడ్డి గారు ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవానికి గవర్నమెంట్ నుంచెల్లి ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌కి ఎలాంటి ఫండ్స్ అనేటువంటివి ఏమన్నా దక్కుతా ఉందా? సీనియర్ సిటిజన్ ఇదొక ఫార్మ్ చేసుకోవడం వల్ల ఇది దేనికి బెనిఫిట్? దీనివల్ల ప్రజలకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారా? సార్ బాగున్నాము. ముందుగా పీవీఆర్ న్యూస్ ఛానల్‌కు యాజమాన్యానికి మా సీనియర్ సిటిజన్స్ జనగామ జిల్లా వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు మా యొక్క సమస్యలను గవర్నమెంటు ఏం సపోర్ట్ చేస్తుంది, మేము ఏం సాల్వ్ చేస్తున్నామో దాన్ని అవగాహన చేసుకోవడానికి మిగతా 60 ఏండ్ల పైబడ్డ సీనియర్ సిటిజన్స్ కూడా తెలియజేయడానికి అన్ని విధాల మా యొక్క కృషితో పాటు మీరు కూడా చేయడం వల్ల మేము సంతోషిస్తూ వెల్కమ్ చెప్తున్నాం సార్. ఓకే. సార్, నేను పాయింట్‌కొస్తున్నా. మీకు సూటిగా అడుగుతున్నా. మీకు సమస్యలు ఉన్నాయా? ఉన్నాయా? మీకు సమస్యలున్నాయా? చాలా సమస్యలున్నాయి. 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకు చాలా సమస్యలున్నాయి. వారు 60 ఏళ్ల పైన పడ్డ వాళ్ళ పిల్లలతోని, తర్వాత ఒంటరి మహిళతోని, ఒంటరి పురుషునికి కూడా చాలా సమస్యలున్నాయి. పిల్లల వల్ల ఆ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఆస్తులను వాళ్ళ అంటే వాళ్ళ పేర్ల మీద చేసుకొని నెగ్లెక్ట్ చేసి వాళ్ళను మంచిగా చూసుకోకపోవడం వల్ల మేము కూడా మా దృష్టికొచ్చిన వాటిని మా ద్వారా ఆర్‌డీఓ గారికి తెలిపి కొన్ని సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. జనగామ జిల్లాలో కూడా చాలా సమస్యలున్నాయి. ఆర్‌డీఓ ద్వారా కలెక్టర్ పోతున్నాయి. కలెక్టరు ఆయన టైం దొరికినప్పుడు టైం ఇచ్చి వాటి మీద సమస్యలను అన్ని విధాల అంటే గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ చేసుకుంటూ సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నాం సార్. అలానే ఇంకా మిగతా విషయాలకి వస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీసే కాకుండా మిగతా వాళ్ళు కూడా అందరూ సభ్యులే దీనిలో. అందరూ సమాన హక్కులే. 60 ఏళ్ల పైబడ్డ వయోవృద్ధులు మొత్తము ఎక్కడ అన్యాయం జరిగినా మా దృష్టికొచ్చిన వాటిని మాత్రం మేము తప్పకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. సో, జనగామ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది సభ్యులతో ఉన్నారు మీరిక్కడ? జనగామ జిల్లా వ్యాప్తంగా మేము దాదాపు 400 మంది 400 మెంబర్స్‌తో మేము ఆర్గనైజేషన్ అంటే ఈ మధ్యనే ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. కొత్త జనగామ జిల్లా ఏర్పడ్డది. ఏర్పడంగా మా జిల్లా రాష్ట్ర అధ్యక్షులు నరసింహారావు గారు, రాష్ట్ర సెక్రటరీ నరసయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా కమిటీని ఏర్పాటు చేసిండ్రు. అప్పటినుంచి మేము ముమ్మరంగా సభ్యత్వాలు చేయిస్తున్నాము. ఏ సమస్యలు వచ్చినా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. హెల్త్ క్యాంపులు కానీ, హాస్పిటల్ కానీ, కలెక్టరేట్ కానీ, పోలీస్ స్టేషన్‌లో కానీ ఏదైనా సమస్య వస్తే తప్పకుండా అటెండ్ అవుతున్నాం సార్. మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అట్లనే ఆర్‌డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి చేసి ఇంకా అవగాహన కల్పించడానికి చాలా సమస్యలున్నాయి సార్. ఎన్నో సమస్యలతోని ఎదుర్కొంటున్నారు. పిల్లలంతా వేరే వేరే దగ్గర వండుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బందులు చాలా చేస్తున్నారు. అప్పటిలాగా ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు లేవు సార్ ఇక్కడ. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ సమస్యలు లేకుండే. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న కుటుంబాలయినాయి. అయినప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారు. పట్టించుకుంటలేరు తల్లిదండ్రులను కొంతమంది పిల్లలు. అందరూ కాదు కొంతమంది. కాబట్టి వాళ్ళని కూడా అవగాహన కల్పించి ఈ 60 ఏళ్ల పైబడ్డోళ్ళకు కూడా సీనియర్ సిటిజన్ అనే సంస్థ ఉన్నది. మా కొరకు పనిచేస్తున్నది అని కూడా అవగాహన లేదు సార్. దాని మీద కూడా మేము కొన్ని అవగాహన సదస్సులు, మీటింగులు అవి ఇవి పెడుతున్నాం సార్. తప్పకుండా ఏ సమస్య మా దృష్టికొచ్చినా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే. రీసెంట్‌గా ప్రజాపాలన అనుకుంటా కాంగ్రెస్ ఫార్మ్ అయింది. 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ అవ్వొస్తాంది. మీరు ఏమన్నా సింపథైజరా? అంటే ఇక్కడ జనగామ జిల్లా బాస్‌గా ఉన్నారు మీరు. మీ అసోసియేషన్ మొత్తం కాంగ్రెస్‌కి సింపథైజరా? మేము ఏ పార్టీకి కూడా మేము అంటే వాళ్ళ పార్టీ బ్యానర్ కింద పనిచేయం సార్. ఓన్లీ టాస్కా అంటే ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ద్వారా నరసింహారావు అనే అధ్యక్షుడు, నర్సయ్య అనే కార్యదర్శి వాళ్ళు కూడా చాలా అవగాహన కల్పిస్తున్నారు. చాలా కోరికలు ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నది. ఆ సందర్భంగా వారు ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోయినారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మిగతా వారందరి దృష్టికి తీసుకెళ్ళిండ్రు. మాకు అంటే మా యొక్క డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కల్పించాలని మేము అందరం కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కలిసి కృషి చేస్తున్నాం సార్. ఓకే. సార్, మీరేం చెప్తారు సార్? మీకుండేటువంటి సమస్యలు కావచ్చు, వాటెవర్. ముందుగాల బీవీఆర్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సమస్యలంటే
అసలు సమస్యలొచ్చేది 60 ఏళ్ళు దాటినోళ్ళకే వస్తుంటాయి. ఎందుకంటే ఏదో రకంగా గాని, అప్పుడు ఏందంటే శారీరకంగా గాని, ఆర్థికంగా గాని దెబ్బతిని ఉంటారు. వాళ్ళకి తోడు కావాల్సిన అవసరం ఉన్నది. పిల్లలు తోడుంటారు. లేకున్నా కూడా ఏందంటే ఒక అసోసియేషన్ ఉంటే ఏందంటే వారికి కష్ట సుఖాలకు గూడా వెన్నంటి అందరం ఉంటాం. ఒక యూనిట్‌గా ఉన్నప్పుడే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ అయితది. అందుకే యూనిట్‌గా ఉండి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మన వంతుగా మనం చేస్తా ఉంటాం. మాకు ముఖ్యంగా సార్ ఏదేమైనా కూడా మాకు మేమే టాస్కానే కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైపు నుంచి కూడా బాగా మాకు సింపతి ఉన్నది సార్. వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాము. మేము రెండు కలిసే పని చేస్తాము. వాళ్ళ డిమాండ్స్ వేరు, మా డిమాండ్స్ వేరు. టాస్కా డిమాండ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ డిమాండ్స్, డిఏలు అవి ఇవి వాళ్ళ సర్వీస్ సంబంధించిన సమస్యలు. మాకేమో ఓన్లీ 60 ఏళ్ళు పైబడ్డ వారి సమస్యలే. వారినే ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నాము. వారు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా వాళ్ళ అసోసియేషన్ మా అసోసియేషన్ కలిసి మేము రెండు కలిసే మేము 60 ఏళ్ళ పైబడ్డోళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తున్నాం సార్. ఓకే. అంటే ఇప్పుడు 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి వాళ్ళందరూ మీలో సభ్యులని అంటున్నారు. అవును. అందరికందరికి అంటే ఇప్పుడు తోడు అనేది కొంతమందికి ఉండకపోవచ్చు. లేని వాళ్ళకి మీలాంటి వాళ్ళే అక్కడికెళ్ళి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది? తప్పకుండా సార్. మేము ఒంటరి మహిళలు ఉంటారు, హ్మ్. ఒంటరి పురుషులు ఉంటారు. అవును. వారికి కూడా వాళ్ళు మా దృష్టికొస్తే హ్మ్. తప్పకుండా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాము. కొన్ని క్యాంపులు కూడా పెడుతున్నాము, చేస్తున్నాము. వాళ్ళే ముఖ్యంగా సఫర్ అయ్యేటోళ్ళు. కొంతమంది పిల్లలతోని సఫర్ అవుతుండ్రు, కొందరు భార్యలతోని, కొందరు భర్తలతోని రకరకాలు. వాళ్ళందరూ కూడా 60 ఏళ్ళ పైబడ్డోళ్ళే. వాళ్ళే మా దృష్టికి తీసుకొస్తే మా అసోసియేషన్ వైపు నుంచి మేము కృషి చేస్తున్నాం సార్. జనగాం జిల్లాలో ఏ దృష్టికొచ్చినా మేము తప్పకుండా ముందుబడి చేయడానికి వీలున్నది సార్. మాకు ఆర్డీఓ గారు ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్‌లో ఆర్డీఓ గారు అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ అంటే అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఎవరికి ఏం అన్యాయం జరిగినా, ఎవరికి ఏం కేసయినా అంటే చాలా ఉన్నాయి అందులో కేసులు రకరకాలు సార్. ఆ రకరకాల కేసులు మా దృష్టికొస్తే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతే అప్లికేషన్ పెట్టిస్తే ఆయన టైం ఇచ్చి కృషి చేస్తాడు. ఒకవేళ ఆయన ద్వారా వినకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాడు. కలెక్టర్ గారు కూడా మంచి అంటే గవర్నమెంట్ వైపు నుంచి కొంత ఇంపార్టెన్స్ అయితే ఉన్నది సార్. ఇంకా అవగాహన కలగాలి సార్. అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇంకా కొంత కలుగుతున్నది. ఇప్పుడు మా జనగాం జిల్లా కొత్తగా ఏర్పడ్డది. కొత్తగా ఏర్పడిన మొన్ననే కమిటీ అంటే 1 ఇయర్ కిందనే కమిటీ ఏర్పాటు చేసినాము. ఈ కమిటీ ద్వారా చాలా అవగాహన కల్పించాలి. గ్రామాలలో కూడా పోతున్నాము, అటు మండలాలకు పోతున్నాము. తప్పకుండా దీని ద్వారా ఇంకా ఎక్కువ అవగాహన కల్పించి వాళ్ళకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు మీ 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 అంటే మీ సభ్యత్వంలోకి ఇన్వాల్వ్‌మెంట్ కావాలనుకుంటే ఎంత రుసుము చెల్లించాలి? ఇప్పుడు మేము ఒక పద్ధతి పెట్టుకున్నాం సార్. ఇయర్లీ 200 ఉంది స్టేట్ కమిటీది. మండ 200 ఓకే. మండలాలకు పోయే వరకు అది 100. హ్మ్. ఆ 100, 200 ద్వారా సభ్యత్వాలు తీసుకొని వారికి క్యాంపులేయడము అది ఇయర్లీ చేయడం. ఒకటేసారి. ఇయర్లీ. ఇయర్లీ అయితే ఏం వ చేస్తారు? ఆ ఈ డబ్బులేం చేస్తారు మీరు? మా సంస్థ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచాం సార్. హ్మ్. బ్యాంకులో ఉన్నది. అది స్టేట్ పర్సెంటేజ్, మా జిల్లా పర్సెంటేజ్ ఉంటది. దాని ప్రకారం మా ఎక్స్‌పెండిచర్ ఏదైనా ఉంటే మేము ఇప్పటికైతే ఏమి బ్యాంకు సభ్యత్వాల పైసలన్నీ బ్యాంకులో జమ చేసినాము. ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. ఏదైనా అవసరం ఉంటే మేమే సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం సార్. మా కార్యదర్శి గారు, నేను, మిగతా సభ్యులు కూడా ఉన్నారు సార్. డైరీలు కొట్టియడము, అదేంటి ఇది క్యాలెండర్లు కొట్టియడము, బ్యాగులు కొట్టియడము, ఈ అన్ని కార్యక్రమాలు రాష్ట్రం వాళ్ళు చేస్తే మేము డబ్బులు పంపించాం. ఇవాళనే ఒక 30 డైరీలకు పంపాం సార్ డబ్బులు. అట్లా కొట్టించి మేము జిల్లాలో ఆర్గనైజ్ చేస్తాం సార్. అవి కూడా మా సొంత పైసలే ఇస్తాం. మీకు ఎవరన్నా రూ. 1000 వాళ్ళు వీళ్ళు డొనేట్ చేస్తే ఇస్తాం సార్. అవి మేము సభ్యత్వాల పైసలు వాడుకోము. ఓకే. అవి ప్రత్యేకంగా బ్యాంకుల్నే ఉంటాయి. అత్యవసరం అన్నప్పుడు అందరు కమిటీ నిర్ణయిస్తే ఏదైనా చేస్తాం. ఓకే. సార్ మీరు మీ సంస్థ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు? మీ సంస్థ ద్వారానే. అంటే ఎటువంటి కార్యక్రమాలైనా చేస్తాం వాళ్ళకి. ఎటువంటి కార్యక్రమాలైనా మేము చేస్తాం. ఇది ఆహ్, ఇది ఆరోగ్యపరంగా గానీ, లేకపోతే వాళ్ళకేమన్నా ఇబ్బందొచ్చినా గానీ, వాళ్ళకేదన్నా కోర్టు ద్వారానో, లేకపోతే పోలీస్ స్టేషన్ గానీ, లేకపోతే కలెక్టర్ ఆఫీసు అటు ఇటు ఏమన్నా అవసరం ఉంటే వారికి మేము అండదండగా ఉంటాం. వారిదేమన్నా ఉన్నా గానీ మేము సలహాలిత్తాం. వాళ్ళ ఎనకాల వెన్నంటుంటాం. ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోతాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. సాల్వ్ మాకు డీడబ్ల్యూ ఆఫీసర్ ద్వారా ఈ సమస్యల పరిష్కారానికి ఒక డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఉంటాడు ఇన్ఛార్జ్. వారి ద్వారా సమస్యలు, ఐడీ కార్డులు తీసుకోవడము, హెల్త్ కార్డులు తీసుకోవడం ఇవన్నీ కొనసాగుతున్నాయి కార్యక్రమాలు.
గవర్నమెంట్ నుంచెల్లి మీరిప్పుడు సూటిగా ఏం ఆశిస్తా ఉన్నారు? మా వయో ఇప్పుడు మహిళలకి ఇప్పుడు వికలాంగులది అన్నీ కలిపి ఉన్నది ఒకటే దాంట్లో సంస్థలు. కానీ ఏందంటే వయోవృద్ధుల సెపరేట్ చేసి మాకు సెపరేట్ గనుక చేసినట్టయితే బాగుంటది. ఇప్పుడేందంటే వికలాంగులని, వయోవృద్ధులని ఈ ఇగ వేరే వేరే గాని ఉంటేది బాగుండదు గదా! సెపరేట్ పెడితే మా బాగుంటదని మేము డిమాండ్ సార్ అది. గట్ల. అంటే వికలాంగులతోని కాకుండా మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండి మా శాఖను వేరే తీరుగా చేయాలని అడ్మినిస్ట్రేట్ చేసి గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. హాస్పిటల్లో కానీ, పోలీస్ స్టేషన్లలో కానీ, ఆఫీసులలో కానీ, ఇంకెక్కడన్నా పనిబడి పోతే అక్కడ కూడా ప్రత్యేకమైన లైన్లు ఏర్పాటు చేయాలి సార్. మాకు లైన్లు ఏర్పాటు చేసి మాకు సౌకర్యాలు కల్పించాలి సార్. అది కూడా మా డిమాండ్లు ఉన్నాయి. గవర్నమెంట్ని కోరుతున్నాము. అలానే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ట్రైన్లలో మాకు రిజర్వేషన్లు ఉండే అవి కూడా తొలగించింది సార్ సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా బస్సులో కూడా మాకు ఒక 2 కానీ 3 సీట్లు కానీ వయోవృద్ధులకు అలాట్ చేయాలని డిమాండ్ సార్ మాది. ఓకే. సార్ ఇప్పుడు మీ మీ ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారా? నాన్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారా? అయితే మా ఆర్గనైజేషన్‌లో ఏందంటే సార్, ఇప్పుడు ఎంప్లాయీసే ఎక్కువ మంది ఉంటారు సార్. రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎందుకంటే చదువుకున్నోళ్ళు కాబట్టి, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటది కాబట్టి, అంటే ఎవరిని చులకన చేయడం కాదు. చదువుకున్నోళ్ళు ఉంటారు చాలామంది. ఉన్నా కూడా వీళ్ళ ద్వారా వాళ్ళను అవగాహన కల్పించి, మన హక్కుల గురించి, మన చట్టం గురించి, మన ఏ విధంగా ఉపయోగించుకోవాలి, గవర్నమెంట్ నుంచి ఏం చేయాలనే దాని మీద మేము ఎక్కువ మంది ఉంటాం సార్. కలిసే ఉంటాము. కానీ వీళ్ళుంటారు, వాళ్ళుంటారు. వాళ్ళుంటారు. ఎక్కువ మంది మాత్రం రిటైర్డ్ ఎంప్లాయీసే ఉంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి గ్రామాలలో అక్కడక్కడ స్పీచ్‌లు ఇచ్చుకుంటూ కొంచెం అవగాహన కల్పించడానికి ఉపయోగపడతారని ఉన్నారు సార్. ఇంకా వీళ్ళని కూడా మేము వీళ్ళు లేనోళ్ళని కూడా ఇంకా చేసుకోవాలి. అది కూడా కొంత లిమిట్ పెట్టుకున్నాము. పెట్టుకొని ఆర్గనైజేషన్ చేస్తున్నాము. మండల కమిటీలు, గ్రామ కమిటీలు, డివిజన్ కమిటీలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సార్. ఓకే. ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు సార్ మీరు? ప్రజలకి మీ జనగామ ప్రజలకి ఏం చెప్తారు? జనగామ ప్రజలకేందంటే ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాతోటి సహాయ సహకారాలు తీసుకోండి. మేము వెన్నంటి ఉంటాం. ఏదన్నా సాల్వ్ చేయడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. ఓకే. సార్ జిల్లా అధ్యక్షులుగా మీరు ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? జనగామ జిల్లా ప్రజలను 60 ఏళ్ల పైబడ్డ వయోవృద్ధులను అందరినీ దయచేసి కోరేది ఏమంటే, మీకు ఏ అన్యాయం జరిగినా మా టాస్కా జనగామ జిల్లా కమిటీ దృష్టికి తీసుకురండి. అది మీకు న్యాయం చేయడానికి మేము శాయశక్తులా మా అసోసియేషన్ వైపు నుంచి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ కాకుంటే మాతోని కాకుంటే రాష్ట్రంలో కూడా మా అధ్యక్ష కార్యదర్శిని ఉపయోగించి అక్కడ కూడా న్యాయం చేయించేటట్టు చేస్తాము. తప్పకుండా మీరంతా కోఆపరేట్ చేసి టాస్కా సంఘాన్ని, ఫోరంను అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేయగలరని కోరుతున్నాం. యెస్ సార్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.